ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కొమరాడ మండలానికి సంబంధించి ఎన్నో సంవత్సరాల కాలంగా వెంటాడుతున్న ప్రధాన సమస్యలపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విన్నపం చేసుకున్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మరియు మక్కువ మండలంలో కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్న సందర్భంగా కొమరాడ మండలానికి సంబంధించి ప్రధాన సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లే విధంగా శుక్రవారం పత్రిక విలేకరుల సమావేశం కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ కొమరాడ మండలానికి సంబంధించి ముఖ్యంగా పూర్ణపాడు లాభీను వంతెన 18 సంవత్సరాలుగా అసంపూర్తిగా వదిలేసిన పరిస్థితి ఉందని, ఈ వంతెన పూర్తి కాకపోవడం వల్ల కొమరాడ మండలానికి సంబంధించి 9 పంచాయతీలు 45 గిరిజన గ్రామాల ప్రజలకు వైద్యం అందని పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భంలో ఇప్పటికే ఈ వంతెన పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగిందని, కాబట్టి వెంటనే ఈ పనులు ప్రారంభించి 9 పంచాయతీలకు సంబంధించి 45 గిరిజన గ్రామాలకు భరోసా కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఈరోజు రైతులందరితో కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు గడిచిన 18 సంవత్సరాలుగా ఈ పూర్ణపాడు లాభేసి వంతెన 9 పంచాయతీలు 45 గిరిజన గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన పూర్ణపాడు లాభేసి వంతెన పూర్తి కాకపోవడం చాలా అన్యాయం. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 9వ తేదీన ఈ పూర్ణపాడు లాభేసి వంతెన కడతామని చెప్పి పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ దిశగా వెంటనే కాంట్రాక్ట్ను రప్పించి ఈ పూర్ణపాడు లాభేసి వంతెన పనులు పూర్తి చేయాలని, అలాగే గడిచిన 8 సంవత్సరాలుగా ఏనుగుల వల్ల నేటికి 12 మంది చనిపోయారు. 6 కోట్ల పంట నష్టం జరిగింది. ఈరోజు రైతులు ఒకవైపు తుఫాను, ఒకవైపు పొలాలకు వెళ్ళక ఏనుగుల భయంతో ఇంటి దగ్గర భయపడే పరిస్థితి ఉంది. ఈ పండగ వస్తున్న సందర్భంగా వాళ్ళు పండించిన పంటలు కూడా ఇంటికి తేడంలో చాలా భయపడుతున్నారు. కాబట్టి ఏనుగులు అడవికి లేదా జూకి తరలించే విధంగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక నుండి కుంకి ఏనుగులు తెప్పించి ఏనుగులను అడవికి లేదా జూకి తరలిస్తామని చెప్పారు. ఆ హామీని నెరవేర్చాలని, అలాగే తోటపల్లి నిర్వాసితుల సమస్య ఈరోజు 18 సంవత్సరాలు అయినా ఇంకా అనేక గ్రామాలకి నిర్వాసితుల సమస్య పూర్తి కాలేదు. నిర్వాసితుల సమస్య అలాగే ఉన్నది. కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించాలని, అలాగే జీడి పిక్కలకు సంబంధించి పార్వతీపురం ఐటీడీఏలో 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాలు 58,000 ఎకరాల జీడి తోట పండించారు. ఈరోజు జీడి పిక్కల ఫ్యాక్టరీ మన కొరప నియోజకవర్గం లేకపోవడం వల్ల మధ్యదారులకు 60కి 70 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఉంది. పక్కనే శ్రీకాకుళంలో కిలో జీడి పిక్కలు 210 రూపాయలకు అక్కడ కొనుగోలు చేసే గిరిజనుల మధ్య అక్కడ 60-70 రూపాయలకి ఇచ్చి ఈరోజు వేరుశెనగలకు కూడా మార్చుకునే పద్ధతి ఉంది. చాలా నేను తెలియజేస్తాను. కాబట్టి జీడి పిక్కల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, అలాగే గిరిజన గ్రామాలకి డోలు మోతను ఇంకా కూడా కొనసాగుతుంది. అన్ని గిరిజన గ్రామాలకి రహదారి సౌకర్యం కల్పించి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సందర్భంలో గిరిజన గురుకుల పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులు గడిచిన 30 రోజులుగా వారి సమస్యలపైన ఐటీడీఏ వద్ద జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తే మన గుమ్మిడి సంజయరాణి మేడం గారు, డిప్యూటీ సీఎం గారు కనీసం పట్టించకపోవడం చాలా అన్యాయం. గిరిజన మరణాలు ఆపాలని చెప్పి ఈ సమస్యలన్నీ కూడా మన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మన పార్వతీపురం మన్యం జిల్లాకి ఈరోజు సాలూరు వస్తున్నారు. కాబట్టి సార్ ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఆలోచించాలని మీ దృష్టికే తెలియజేస్తున్నాం. అలాగే తోటపల్లి జంజవతి రిజర్వాయర్ కూడా 45 సంవత్సరాలు అయింది. ఈ సమస్య కూడా ముందుకెళ్ళలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఈ సమస్యలని పరిష్కరించే దిశగా మీ దృష్టికి ఈ సమస్యలు చెప్తున్నాం. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించి ఈ కొమరాడ మండల అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి మేము మీకు వినతిపత్ర రూపంలో ఈరోజు తెలియజేస్తున్నాం.